మీకు మా ఇంట్లో జరిగే ఒక విచిత్రమైన సన్నివేశం చూపిస్తాను ఇక్కడ. అంటే ఇక్కడ ఉండేది నేను, అంటే ఎవరి పాటికి 5 రూమ్స్ ఉంటాయి ఇంట్లో. బ్యాక్ సైడ్ ఉంది కదా, అదే ఇల్లు. 5 రూమ్స్ ఉంటాయి. ఒక దాంట్లో నేను కింద, అంటే పక్కన వచ్చి ఒక ఆఫ్రికా అతను, పైన వచ్చి ఇంకొక ఆఫ్రికా అతను, ఒక తమిళ అతను, ఒక పంజాబీ ఢిల్లీ అతను ఉంటాడు. పెద్దగా పరిచయాలు ఏమి ఉండవు, జస్ట్ ఊరికే వంటలు అవి చేసుకునేటప్పుడు అంతే. సో ఇవాళ ఫ్రైడే. మాకేంటంటే ఎవ్రీ ఫ్రైడే చెత్త ఎత్తుకుపోయే వాళ్ళు వస్తారు ఇక్కడ వచ్చి. ఇక్కడ మేము చెత్తలు పెట్టేస్తాము. ఇక్కడ బిన్స్ కనిపిస్తున్నాయి కదా, ఇక్కడ చెత్తలు పెట్టేస్తాము బయటికి. ఇక్కడికి తెచ్చి పోల్ దగ్గరికి పెట్టేస్తాము. కానీ ఇవాళ ఏం జరిగిందంటే, ఇవాళనే కాదు, దాదాపు కొన్ని వీక్స్గా చూస్తున్నాను, ఇదైతే ఎంటీ చేసేసారు. ఫ్రైడే తీసుకెళ్ళారు. సో ఇది మనం అంటే తినిన ఫుడ్, అవి వేస్టేజ్ ఫుడ్, ఇవైతే పేపర్స్ ఉండేవి. అంటే పేపర్లు కానీ అట్ట పెట్టే అవి కానీ, అవి కార్డ్బోర్డ్స్, అవి ఇక్కడ కనిపిస్తుంది కదా. ఇదైతే ప్లాస్టిక్, దీనిపైన ఉంది కదా, ఇదర్ ప్లాస్టిక్ క్యాన్స్, గ్లాసెస్ అండ్ కార్టన్స్ అనేసి. ఇదైతే ఫ్రైడే, ఎవ్రీ ఫ్రైడే, అంటే నాట్ ఎవ్రీ ఫ్రైడే, 2 వారాలకు ఒకసారి కానీ 3 వారాలకు ఒకసారి కానీ అయితే తీసుకుపోరు. చూడండి అలానే పెట్టారు. ఈ ఇంట్లో ఉండేటోళ్ళు ఏం చేస్తారంటే, నేనైతే పెద్దగా వాడిన దాన్ని, ఎందుకంటే నా క్యాన్స్, నాకు ఏమన్నా మిల్క్వి కానీ అవన్నీ కూడా నేను దారిలో పోతా అంటే షిఫ్ట్కి అయ్యి అక్కడ పడేస్తాను. ఎందుకంటే వీళ్ళ పంచాయతీలు ఏంటంటే, వీళ్ళు ఆ క్యాన్లలో పాలు అవి ఎట్లుంటాయి కదా, సగం ఉంటే పాలు అంటే పడేసేటప్పుడు ఎంటీ చేయాలి కనీసం. వీళ్ళు ఎంటీలు చేయరు. ఇంకోటి ఏంటంటే, ఫుడ్ వేస్ట్ కూడా కొన్నిసార్లు మిక్స్ చేసి పడేస్తారు దాంట్లో. వీళ్ళు పొద్దున్నే వస్తారు ఫ్రైడే ఎవ్రీ మార్నింగ్, అవి చూస్తారు. ఏవైతే మిక్స్ చేస్తుంటారో, క్రాస్ కంటామినేషన్ అయిపోయి ఉంటుందో వాటిని అయితే ఎతకబోరు ఇక్కడ. సో అలా వదిలేసి పడేస్తారు. ఇది ఒక తలనొప్పి ఎదవలతో. సో అందరని కాదు, ఎవడు చేస్తున్నాడు అయితే తెలియదు మాకు. సో అది ఇలా ఉంటాయి. యూకేలో కూడా చెత్తలు ఎత్తుకుపోయేదానికి కూడా రూల్స్. క్రాస్ కంటామినేషన్ అవ్వకూడదు మళ్ళీ వీళ్ళకి. ఏ దాంట్లో అది మనలాగా తడి చెత్తలు, పొడి చెత్తలు ఏమీ లేదు, దేంట్లో పడితే అది వేసేస్తాం కదా మనము. అలా జాలి చూపించండి ఎత్తుకోరు ఇక్కడ. నువ్వు ఏ మాత్రం కొంచెం కనిపించినా కూడా అక్కడే వదిలేసి వెళ్ళిపోతారు. మళ్ళీ నెక్స్ట్ వీక్ ఫ్రైడే వచ్చేంత వరకు అది అట్లనే ఉంటాయి. సో అది యూకే లైఫ్. బాయ్.